ప్రేమ విజయం సింగ్ గారితో ఉన్నాం. పూర్తి పేరు ఏంటండి? నా పేరు రాజపుత్ర శివరామ్ సింగ్ అండి. రాజపుత్ర శివరామ్ సింగ్. రాజపుత్ర శివరామ్ సింగ్. మీరు ప్రేమ విజయం సినిమాలో సోలో హీరోగా చేశారు కదా? మెయిన్ హీరో నేనే. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్స్ అండి. అవునండి, అవును. సో మీ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది? అది 78లో నేను స్టార్టింగ్ బిగినింగ్ అయింది. అది 78లో నేను అప్పుడప్పుడు మావుళ్ళయ్య గారు కాకినాడలో నాన్నగారు డిఎస్పీ చేసినప్పుడు మావుళ్ళయ్య గారితో పరిచయం అయింది. అచ్చా. వారి ద్వారా నేను అటు అప్పుడప్పుడు మెడ్రాస్ వెళ్ళటం రావటం. అంటే సీనియర్ నిర్మాత మావుళ్ళయ్య రీసెంట్గా చనిపోయారు. ఎంకే మావుళ్ళయ్య గారు. అవునవును, ఈ మధ్య చనిపోయారు. వారు పోయి కూడా చాలా కాలం అయింది. అవునవును. ఆ టైంలో అప్పుడు ఫిలిం ఫీల్డ్ పరిచయం. అంతకంటే ముందు కూడా మా పెద్దనాన్నగారు యూసఫ్ కూడా ఎస్పీగా చేసేటప్పుడు అక్కడ సారథి స్టూడియోస్ వాళ్ళు పెద్దనాన్న వాళ్ళకి బాగా ఫ్రెండ్స్. అచ్చా. ఆ విధంగా ఇప్పుడు ఇద్దరు సారథుల పిక్చర్లో చిన్న ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేశారు. అందరూ కూడా చేశారు. అందులో ఫస్ట్ ఎంట్రీ అదే. రజనీకాంత్ పక్కన ఆయన డిఎస్పీ, నేను ఇన్స్పెక్టర్. సూపర్ స్టార్, ఆల్ ఇండియా సూపర్ స్టార్ తో చేశారు. ఎస్ఎస్ లాల్ గారు మా ఫాదర్ క్లాస్మేట్, ఎస్డి లాల్ ఏమో పెద్దనాన్న గారి క్లాస్మేట్. నిప్పులాంటి మనిషి డైరెక్టర్ ఎస్డి లాల్ గారు. మీరు యాపిల్ రంగుతో ఎలా పుట్టారు సార్ ఇంత అద్భుతంగా? అంటే మీ అమ్మ నాన్న బాగుంటారా? బాగుంటారు. అదే మాట మన రజనీకాంత్ గారు అడిగారు. మేకప్ అవసరం లేదు, మేకప్ లేదు. కేఎస్ఆర్ దాస్ గారిని అదే మాట అడిగారు. సింగార్ లాగా బుగ్గలు ఉండాలంటే నేను ఏం చేయాలంటే అది న్యాచురల్ బ్యూటీ రా అన్నాడు కేఎస్ఆర్ దాస్ గారు. ఉంటుంది మీది సుమారు 73. 73 లా లేరు సార్ మీరు అసలు. అయితే లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారా? 84 ఎన్రోల్మెంట్. హైకోర్టు లాయరా మీరు? మామూలు ఎటు పడితే వెళ్తుంటాం. హైకోర్టు ఏముంది అంటే మీరు మెయిన్ లాయరా ఎవరిదైనా చేస్తారా? నేను ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తూ కొంతమంది కన్సల్టెంట్. నేను ఇదివరకు మన గోపాలకృష్ణ కళానిధి అని రీసెంట్ గా చనిపోయారు చూడండి. అవునవును. ఆయన ఆఫీస్ కూడా చూశాను. చేశారా? ప్రస్తుతం రాపోల్ భాస్కర్ గారి ఆఫీస్ కూడా ఆయన కూడా అప్పుడప్పుడు నాకు కేసులు అప్పచెప్తూ ఉంటారు. మనం అడ్వకేట్ వరప్రసాద్ గారి దగ్గర వరప్రసాద్ గారు దగ్గర ఆయన ఆఫీస్ 6-7 సంవత్సరాలు చేశా. ఇప్పుడు కూడా ఆయన ఆఫీస్కి నాకు కనెక్షన్ ఉంది. చాలా సంతోషం సార్. ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో హీరోగా చేశారు కదా? అవును. మళ్ళీ ఆ తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు మీరు? ఇక నేను ఆర్థిక ఇబ్బందుల వలన కొన్ని ఇబ్బందుల వలన చేయలేకపోయాను. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. పుట్టింది ఎక్కడ? ప్రాపర్ ఎక్కడ? నేటివ్ నూజివీడే. నూజివీడ్. ఇప్పుడు ఎప్పుడైనా పోతారా నూజివీడికి? అప్పుడప్పుడు వెళ్తున్నాను. నూజివీడు పాత ఎమ్మెల్యే ప్రతాపరావు గారు నా క్లాస్మేట్. అవునండి. ఇటు లాలో ఏమో బూరగడ్డ వేదవ్యాస్ గారు ఎస్ డిప్యూటీ స్పీకర్ చేశారు కదా, వారు నా క్లాస్మేట్. చాలా సంతోషం సార్, మనకు కలవడం చాలా ఆనందంగా ఉంది. మన పరిచయం కూడా దాదాపు ఎంత లేదా దశాబ్ద కాలం అయింది. సో చాలా చక్కటి ప్రయాణం మనది. సో మీరు ఈ బల్యం సినిమా మీడియా డైరెక్టరీ ఇందాక తీసుకున్నారు 4 డైరీలు. ఆ డైరీల మీద కూడా మీ అభిప్రాయం చెప్పండి. చాలా చాలా బాగున్నాయండి డైరీలు. ముఖ్యంగా నా అభిప్రాయం ఏంది మీరే చెప్పాలా? నా మీద అభిప్రాయం మనం అంతా యాక్టర్లో మీరు జర్నలిస్ట్. అవునండి. జర్నలిస్ట్ అంటే నా మీద ఇంకొంచెం పెద్ద కెమెరా వాడు. అవునవును. అయితే చాలా సంతోషం సార్, మీరు లబ్ధ ప్రదర్శనగా ఇప్పుడు నటుడుగా కూడా పేరు తెచ్చుకున్నారు. మీరు లాయర్ గా సర్వీస్ చేస్తున్నారు. మనవి చేయాలి మీకు. చెప్పండి. అందులో ఎస్ రాజేశ్వరరావు గారు నా ఫిల్మ్ ప్రివ్యూ చూశారు. నాకు గొప్ప చెప్పడం కాదు, కాంటెస్ట్ వచ్చినప్పుడు మీరు అడిగారు కనుక తెలియదు కనుక చెప్తున్నా. అది చాలా మంది సినిమా చూసిన వాళ్ళు కూడా అన్నారు. ఎస్ రాజేశ్వరరావు గారు ఏమన్నారంటే ప్రివ్యూ చూసి యు ఆర్ నాట్ ఫస్ట్ పిక్చర్ హీరో, యు ఆర్ 100 పిక్చర్స్ హీరో. చాలా అంత గొప్ప మాట. నాకు అంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఏం కావాలి. సేమ్ ఈజ్ ది కేస్ విత్ పూసల వెంకటేశ్వరరావు. ఆయన కోర్టులో నేను ప్రాక్టీస్ కూడా చేశాను. పూసల గారు బాగా ఫ్రెండ్. పూసల వెంకటేశ్వరరావు ఆయన కూడా చాలా మెచ్చుకున్నారు. బీరో మస్తాన్ రావు, క్రాంతి కుమార్. అసలు ఇప్పుడు కృష్ణ గారు అయితే ఇంకా చాలా మెచ్చుకున్నారు. కృష్ణ గారు ఏంటంటే మా అంకుల్ గారి క్లాస్మేట్ ఆయన. హీరో కృష్ణ గారు వారు కూడా చాలా. ఇప్పుడు హీరో కృష్ణ గారి మేకప్ మన్ మాధవరావు గారి బ్రదర్ చేపురావు మోహన్ రావు గారు మా ఫిలిం ఎడిటర్. అవునా? ఆ ద్వారా వారు కూడా చూశారు. చూసి కృష్ణ గారు కూడా చాలా మెచ్చుకున్నారు. కాకపోతే ఏంటంటే నేను ప్రొసీడ్ అవ్వలేక అక్కడ మెడ్రాస్లో ఉండలేక వెనకబడిపోయా. లేకపోతే నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు అందరూ కూడాను. మన పాతకాలంలో ఎన్టీ రామారావు గారు కూడా మా ఇద్దరు పర్సనాలకు వెరీ క్లోజ్ ఫ్రెండ్. తర్వాత అశ్విని దత్, జంధ్యాల గారు, కళ్ళు డైరెక్టర్ రఘు, మేమంతా ఎస్ఆర్ఆర్ కాలేజ్ విజయవాడ 68-71 BSc కాలేజ్ మేట్స్. ఆ విధంగానే మాకు మంచి బ్రహ్మాండమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఓ పక్క దాసనారాయణరావు వీరెడ్డి. మరి నేను అటు ట్రై చేసుకోలేక మెడ్రాస్లో ఉండలేక ఎరబడిపోయాను. అవునా? కాకపోతే ఇప్పుడు మన మోహన్ బాబు గారు అన్నారు చూడండి, మనం అదృష్టవంతులం కనుక పైకి వచ్చాము. మనకంటే టాలెంటెడ్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. లైక్ మీ పేరు చెప్పారు అని అన్నారు. నా పేరు చెప్పడం కాదు అని అన్నారు.
ఆయన చెప్పిన దాంట్లో నాకు గొప్ప చెప్పడం కాదు, కానీ అటువంటి వాళ్ళల్లో వెనకబడిపోయిన వాళ్ళలో నెంబర్ 1 బెస్ట్ యాక్టర్ ఉంది. నేను చెప్పడం కాదు, చాలా మంది చెప్పారు. కాకపోతే మనకు అదృష్టం కలిసినా నేను ట్రై చేసుకోలేకపోయాను. ఇది ఎవరి తప్పు కాదు. ఇప్పుడు అడ్వకేట్కి ఎట్లా అనిపిస్తుంది మీ ప్రయాణం? అడ్వకేట్కి ఉంది, నాకు బాగానే సీనియర్ అడ్వకేట్గా మంచి రెస్పాన్స్ ఉంది. ఎక్కువ ఏ కేసులు చేస్తారు? ఫ్యామిలీ కేసా, సివిల్? అన్ని కేసులు చూస్తాను. వరప్రసాద్ గారు వీళ్ళంతా అందరి కేసులు చూస్తుంటారు. నేను సివిల్ క్రిమినల్ అన్ని చూస్తాను. ఇప్పుడు మీ ఆశయం ఏంటి? ఇంకా ఏం చేయాలని? ఇంకా ఏముంది, నాకు లాయర్గా మంచి పేరే ఉంది. ఇక ఫైలింగ్ ఎప్పుడు వస్తుంది, డబ్బులు ఎప్పుడు వస్తాయి అన్నది మీకు తెలియదు కాదు. అది కంటింజెంట్ బిజినెస్, సినిమా కూడా కంటింజెంట్ బిజినెస్. అంతే. అది సార్, చాలా సంతోషం సార్. వెరీ గుడ్. ఇవాళ డేట్ ఎంత? నెల డేట్ చెప్పండి ఒకసారి. ఏదండి? ఇవాళ తారీఖు నవంబర్ 21, 2024 మనం కలిసాం. అది గుర్తుండిపోవాలి మనకి. అవును, మన ఇద్దరి ప్రయాణం అలా గుర్తుండిపోవాలి. ఫోన్లో వచ్చేస్తుంది కదా, సెల్ ఫోన్ రాదుగా, అప్లోడ్ చేస్తే ఇవాళ డేట్ వస్తుంది అంతే. అయితే ఇవాళ 21 నవంబర్ రోజు మనం కలిసాం. అది గుర్తుండిపోతుంది ఎప్పటికీ మనకి. సో చాలా సంతోషం సార్ సింగ్ గారు. సో మొత్తం పేరు ఒకసారి చెప్పండి. రాజపుత్ర శివరామ్ సింగ్ అనే మిమ్మల్ని ఇవాళ మా బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. సో మీ ఇలాంటి ప్రేమ విజయం లాంటి హీరో, సో ప్రేమతో విజయం సాధిస్తూ అన్ని విధాల జనాలకి. కలియుగ రావణాసురుల్లో కూడా పెళ్లికొడుకు క్యారెక్టర్ చేశారా? సినిమా 6 పిక్చర్స్, చిన్న క్యారెక్టర్స్. ఏ పేర్లు గుర్తున్నాయా? ఆ తర్వాత మా ఊళ్ళో మా శివుడులో జయమాల్ సాంగ్ టైంలో ఒకసారి కనబడ్డారా? తర్వాత గోలనాగమ్మ టైంలో సినిమాలో ఓపెనింగ్ షాట్ మాదే వస్తుంది. అవునా? నరసింహరాజు పక్కన చిన్న డైలాగ్ చేశారు మొత్తం. అందులో ఇప్పుడు ఉండేది ఎక్కడండి? నూజివీడులో పుట్టారు. ఇప్పుడు ఉండేది ఎక్కడ? ఇప్పుడు హైదరాబాద్ సరూర్ నగర్ హుడా కాంప్లెక్స్లో ఉంటారా? ఓకే సార్, అంతా మంచిదే కదా మరి. సో మా బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ కార్యక్రమాలకు కూడా మీరు రావాలి. మా బల్లెం వేణుమాధవ్ బల్లెం సినీ మా మీడియా డైరెక్టర్ని కూడా మీరు ఆదరించాలి. 2025లో కూడా మీరు ఉండాలని, కనబడాలని కోరుకుంటూ, ఎల్లప్పుడూ మీ ఆరోగ్యం ఇట్లాగే ఉండి ఇంకొక 20-25 ఇయర్స్ మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మిమ్మల్ని కలుసుకోవాలంటే ఫోన్ నంబర్ ఏమని చెప్పగలరా? 93463228 మళ్ళీ ఒకసారి చెప్పండి. 9346352289. ఏదైనా ఏజ్లో క్యారెక్టర్స్ వస్తే చేస్తారా? తప్పకుండా చేస్తాం. ఈ నంబర్కి ఎవరైనా ఔత్సాహికులైనటువంటి నిర్మాత దర్శకులు సంప్రదించాలంటే వస్తున్నాయి. ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ గారి కేసు చూసాం. శివరామ్ సింగ్ గారి రాజపుత్ర శివరామ్ సింగ్ గారిని సంప్రదించాల్సిన నంబర్ మీరు విన్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.